ఒక గ్రామంలో వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు అని ఇద్దరు వడ్డీ వ్యాపారాలుండేవారు. వీరిలో వెంకటేశ్వరరావుకి ధన ఆశ ఎక్కువ. అప్పు తీసుకున్నవారి వద్ద అధిక వడ్డీ వసూలు చేసేవాడు. అమాయకులను మోసం చేసేవాడు. ఖాళీపత్రాలపైన సంతకాలు చేయించి వారి ఆస్తులను స్వాధీనపరుచుకునేవాడు. కాని శ్రీనివాసరావు చాలా మంచివాడు. అతను కూడా వడ్డీ వ్యాపారం ప్రారంభించిన తర్వాత వెంకటేశ్వరరావు వ్యాపారం తగ్గింది. శ్రీనివాసరావు తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చేవాడు. పేదవారిపై జాలి చూపేవాడు. అందువలన అందరూ అప్పుకోసం శ్రీనివాసరావు వద్దకు వెళ్లేవారు. దానివలన వెంకటేశ్వరరావుకి శ్రీనివాసరావుపై ద్వేషం కలిగింది. అది రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. ఒకసారి శ్రీనివాసరావు దేశాంతరం వెళ్లాడు. ఆ సమయంలో ధనం అవసరమైనవారు తప్పనిసరి వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లేవారు. అతడు నిర్దాక్షిణ్యంగా వారి దగ్గర అధిక వడ్డీ తీసుకునేవాడు. ఒకరోజు రాజారావు బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నాడు. పెట్టిన గడువు కంటే ఒకరోజు ఆలస్యంగా అప్పు తీర్చబోయాడు. కాని వెంకటేశ్వరరావు ఒప్పుకోలేదు. అయ్యా, డబ్బులు సర్దుబాటు కాలేదయ్యా, కాబట్టే ఒకరోజు ఆలస్యమైందయ్యా. నా మీద దయ ఉంచి న్యాయంగా నా బంగారాన్ని ఇవ్వండయ్యా. అదెలా కుదురుతుంది? నేనిచ్చిన గడువులోగా నీవు వడ్డీ తీర్చలేదు, కాబట్టి నేను నీకు బంగారాన్నిచ్చేదేలేదు. ఇకనుంచి పో. అయ్యా, అలా అనకండయ్యా, అది నా కూతురు బంగారమయ్యా. నా అల్లుడు చాలా కోప్పడతాడయ్యా. నా బంగారం ఇప్పించండయ్యా. కుదరదు రాజారావు, నువ్వు వడ్డీకి వడ్డీ కట్టాల్సిందే, లేదంటే నీ బంగారం ఇచ్చేది లేదికనుంచి పో అని మొండిపట్టుపట్టాడు. పాపం రాజారావు అప్పు తీసుకున్న సొమ్ముకు 3 రెట్లు విలువైన బంగారాన్ని కోల్పోయాడు. ఇలా వెంకటేశ్వరరావు వడ్డీ తీసుకున్న వారిపై చాలా కఠినంగా ఉండేవాడు. అంతేకాకుండా వెంకటేశ్వరరావు వద్ద తాకట్టు పెట్టిన పెద్ద పెద్ద పాత్రలు కూడా ఉండేవి. అతడు వాటిని అద్దెకిచ్చేవాడు. ఆ గ్రామంలో ఎవరింట్లో ఏ కార్యక్రమం జరిగినా వెంకటేశ్వరరావు వద్ద పాత్రలు అద్దెకు తీసుకోవలసిందే. వేరే చోటు నుండి అద్దెకు తెచ్చుకున్నవారిని తర్వాత అవసరమైనప్పుడు మహా ఇబ్బంది పెట్టేవాడు. అద్దెకి తీసుకున్న పాత్రలు సరిగ్గా తోమలేదనో కడగలేదనో వంకపెట్టి ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు వెంకటేశ్వరరావింటికి రాజు అనే అతను వచ్చాడు. అప్పుడు, ఎవరు బాబు నువ్వు? ఇలా వచ్చావు? వడ్డీ ఏమన్నా కావాలా? ఎవరి తాలూకా నువ్వు? వెంకటేశ్వరరావు గారు, నేను శ్రీనివాసరావు కుమారుడు శంకరుడి మిత్రుడిని. ఈ ఊరిలో మా బంధువుల ఇంటిలో ఉంటున్నాను. అవునా? వెంకటేశ్వరరావు బంధువా? ఏం కావాలి బాబూ? ఇలా వచ్చావు? 2 పాత్రలు అవసరమై అద్దెకిస్తారా అని అడగడానికి వచ్చాను. నా శత్రువు బంధువు నా దగ్గర అప్పు తీసుకుంటుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో బాబు, పాత్రలు 2 ఇస్తున్నాను. నీకు గడువు పూర్తి కాకముందే తెచ్చిచ్చేయాలి. గడువు దాటిందో అధిక డబ్బులు వసూలు చేస్తాను. అద్దె కూడా 2 గంటలకు 100 రూపాయలు. నా శత్రువు బంధువు నా దగ్గర అప్పు తీసుకుంటుంటే సరేనండి, గడువులోపే మీ గిన్నెలు మీకు అప్పచెబుతాను అని చెప్పి గిన్నెలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు అద్దెకి తీసుకున్న 2 గిన్నెలతో పాటు ఒక చిన్న పాత్రను కూడా ఇచ్చాడు. ఏంటయ్యా, నేనిచ్చింది 2 పాత్రలే కదా, ఈ చిన్న పాత్రెక్కడిది? రాత్రి ఈ 2 పాత్రలను ఒకచోట ఉంచాను. తరువాత రోజు వాటి పక్కన చిన్న పాత్ర కూడా ఉన్నది. బహుశా ఇది మీ గిన్నెలకు పుట్టినది కావున ఇది మీకే సొంతమని తీసుకువచ్చాను. ఓరి నీ బడవా, ఇదేదో భలే ఉందిరయ్యా. 2 గిన్నెలిస్తే ఒక చిన్న గిన్నె ఉచితమా? ఇదేదో బావుందే. ఈ గిన్నె ఇక్కడ పెడుతున్నానయ్యా అని అద్దె ఇచ్చి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వరరావు రాజుని చూస్తూ వట్టి వెర్రిబాగులవాడు అనుకుని ఉచితంగా ఒక గిన్నె వచ్చినందుకు సంతోషించాడు. రాజు తరచూ వెంకటేశ్వరరావు వద్ద గిన్నెలు అద్దెకి తీసుకోవడం, వాటితో పాటు వేరే గిన్నెలను కూడా ఇస్తూ ఉండడం వెంకటేశ్వరరావుకి ఈ లాభసాటి వ్యాపారం బాగా నచ్చింది. ఒకరోజు రాజు వచ్చి వెంకటేశ్వరరావు వద్ద ఉన్న పాత్రలన్నింటినీ తీసుకున్నాడు. అప్పుడు వెంకటేశ్వరరావు రాజుతో, బాబూ, నీకిచ్చిన గిన్నెలలో సగం పైగా గిన్నెలు ప్రస్తుతం గర్భవతులు. ఈ రాత్రికి అవి గిన్నెలను కంటాయి. అవునా వెంకటేశ్వరరావు గారు? ప్రస్తుతం ఎన్ని గిన్నెలను కంటాయి? కనీసం 100 గిన్నెలైనా పుడతాయి. వాటిని జాగ్రత్తగా సేకరించి రేపు తీసుకువచ్చేయండి. అలాగేనండి. వారం రోజుల తర్వాత రాజు వెంకటేశ్వరరావును కలుసుకున్నాడు. బాధగా,
అయ్యా, మీ గిన్నెలకు కలరా వచ్చి అన్నీ చనిపోయాయి. ఏ ఒక్క గిన్నె కూడా మిగల్లేదు. వాటిని భూస్థాపితం చేశాను. మోసం, దగ, గిన్నెలు చనిపోవడమేమిటి? నేనేమైనా చెవిలో పూలు పెట్టుకున్నానా? నీ మోసం గురించి గ్రామాధికారికి చెప్తాను. చెప్పండి, నేను చెప్తాను. నేను ఏ తప్పు చెయ్యలేదని, నేను ఎలాంటి మోసం చెయ్యలేదని. మోసం చేశావో లేదో గ్రామాధికారి చెప్తాడు అని అరుస్తూ గ్రామాధికారితో రాజు గురించి ఆరోపణ చేశాడు. గ్రామాధికారి రాజుతో, గిన్నెలు చనిపోయాయా? మోసం చేశావు. గిన్నెలెక్కడైనా చనిపోతాయా? గిన్నెలు గర్భం ధరించి గిన్నెలను కనేటప్పుడు అవి చనిపోకూడదా? ఏంటి? గిన్నెలు కనడమేమిటి? గిన్నెలు గర్భం దాల్చడమేమిటి? అసలు నువ్వు ఏమంటున్నావు? నీకేమన్నా పిచ్చా? గిన్నెలు చనిపోయాని చెప్తున్నావేంటి? అని గ్రామాధికారి ఆశ్చర్యపోయాడు. రాజు జరిగిన విషయమంతా చెప్పాడు. గ్రామాధికారికి రాజు తెలివి అర్థమైంది. అతడు వెంకటేశ్వర్రావుని మందలించి రాజుచేత అతని గిన్నెలు అతనికిప్పించాడు. గ్రామాధికారి మందలించిన వెంకటేశ్వర్రావు తన బుద్ధిని మార్చుకోలేదు. శ్రీనివాసరావు తిరిగి గ్రామానికి వచ్చాడు. శ్రీనివాసరావుని చూడగానే ఊరిలోని పేదవారు చాలామంది తమ బాధలు తీరాయని సంతోషించారు. శ్రీనివాసరావు మిత్రుడు సుబ్బారావు తన ఆస్తిని తనఖా పెట్టి వెంకటేశ్వర్రావు వద్ద అప్పు తీసుకున్నాడు. సుబ్బారావు బాధగా శ్రీనివాసరావుని కలిసి ఇలా అన్నాడు. ఏమైందిరా, అలా ఉన్నావు? నీరసంగా ఉన్నావేంటి? అంత దిగాలుగా నడిచేస్తున్నావు? ఏమైంది? నేను వెంకటేశ్వర్రావు దగ్గర అప్పు తీసుకున్నాన్రా. అది కూడా నా ఆస్తిని తనఖగా పెట్టి తీసుకున్నాన్రా. ఇప్పుడేమో గడువు ముగిసిపోయింది. నా దగ్గరేమో డబ్బుల్లేవు. ఏం చేయాలో తోచట్లేదురా. చాలా భయంగా ఉంది. అసలే ఆ వెంకటేశ్వర్రావు మంచోడే కాదు. ఓస్, అంతేనా? ఎప్పుడుతో తీరుతుంది ఈ గడువు? ఈ రోజుతోనేరా. గడువు ముగుస్తుంది. సరే, నీకు కావలసిన డబ్బులన్నీ నేనిస్తాను. వెళ్ళివాడి అప్పు తీర్చేసే. నీకు చాలా కృతజ్ఞతలురా. ఏం చేయాలో తోచని సమయంలో డబ్బులిచ్చి దేవుడిలా ఆదుకుంటున్నావు నన్ను. నీ రుణం తీర్చుకోలేన్రా. అయ్యా, ఈ రోజుతో మీకు చెల్లించాల్సిన అప్పు గడువు ముగుస్తుంది. అందువలన లెక్క చూస్తే వెంటనే అప్పు తీరుస్తా. ఈ అతని ఆస్తిని చేజెక్కించుకోవాలనుంది. అందువలన ఈరోజు నాకు ముఖ్యమైన పనుంది. అందువలన రేపు వస్తే లెక్క చూసి తీసుకుంటాను. సరేనయ్యా, నేను రేపొచ్చి అప్పు తీరుస్తాను. సుబ్బారావు అతడి మాటలు నమ్మి వెళ్ళిపోయాడు. మర్నాడు సుబ్బారావు డబ్బు తీసుకుని వెంకటేశ్వర్రావు ఇంటికి వెళ్ళాడు. వెంకటేశ్వర్రావు వేరే గ్రామం వెళ్లాడని తెలిసింది. వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. సుబ్బారావు అతణ్ణి కలిసి అప్పు తీర్చబోయాడు. అప్పుడు, ఏంటి సుబ్బారావు, ఎలా వచ్చావు? అదేనయ్యా, మీ వడ్డీ డబ్బులిచ్చేసి అప్పు తీర్చేద్దామని వచ్చాను. వారం రోజుల నుంచి మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నానయ్యా. తీరా చూస్తే మీరేమో ఉండటమే లేదు. ఎప్పటికీ దొరికారు మీరు. సరే, వడ్డీ ఇచ్చేసి నీ అప్పు తీర్చుకో. ఇదిగోండయ్యా, 1000 రూపాయలు వడ్డీ, అసలు 500. ఏంటి, వడ్డీ 1000 రూపాయలా? 1500 అయ్యింది నీ వడ్డీ. ఎంతయ్యా? 1500ఏంటయ్యా? నా వడ్డీ 1000 రూపాయలే కదా. మరి ఈ వారం వడ్డీ ఎవరిస్తారు? ఈ వారం కూడా వడ్డీ ఇవ్వాలి. లేకపోతే నీ ఆస్తిని నేను తీసేసుకుంటాను. ఎవ్వరు చెప్పినా వినేదేలేదు. శ్రీనివాసరావు ఇంకా మిగిలిన గ్రామ పెద్దలు చెప్పినా కూడా వెంకటేశ్వర్రావు వినలేదు. షరతు ప్రకారం సుబ్బారావు ఆస్తిని సొంతం చేసుకున్నాడు. సుబ్బారావు ఆస్తిని కోల్పోయి చాలా దుఃఖించాడు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు వెంకటేశ్వర్రావు ఇంటికి ఒక యువకుడు వచ్చాడు. అతడు చాలా ఖరీదైన కారులో వచ్చాడు. అతన్ని చూసి, ఎవరు బాబు నువ్వు? మా ఇంటికెందుకొచ్చావు? నమస్కారమండి. ఈ చుట్టుప్రక్కల మీరే గొప్ప ధనవంతులని మీ వద్దకొచ్చాను. నేనొక వ్యాపారం చేస్తున్నాను. అయితే చాలా కొద్దిమందితోనే చేస్తాను. మీ నిజాయితీ తెలిసింది. మీతో వ్యాపారం చేయవచ్చననిపించింది. అందువలన మీ వద్దకు వచ్చానండి. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. అసలు నీ పేరేమిటి? మీరు చేస్తున్న వ్యాపారం ఏమిటి? దానివల్ల నాకు లాభం ఎంతొస్తుంది? నా పేరు శంకర్. నేను నగరంలో వ్యాపారస్తుని కుమారుణ్ణి. మీరు వ్యాపారంలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తారని విని మీ వద్దకు వచ్చాను. ఇంతకు మీ వ్యాపారం ఏమిటి బాబూ? వ్యాపారం ప్రారంభించబోయే ముందు మా వ్యాపార భాగస్థులకు లాభాన్ని చేకూర్చటం నా విధి. అంతేకాక అతని నిజాయితీని కూడా పరీక్షించాలి.
ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు బాబూ. ఏమీ లేదు, నేను రోజుకు 1,00,000 రూపాయలిస్తాను. ఆ విధంగా 30 రోజులిస్తాను. మీరు మొదటి రోజు 1 రూపాయి, రెండవ రోజు 2 రూపాయలు, మూడవ రోజు 4 రూపాయలు ఇస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజూ ముందు రోజు ఇచ్చిన దానికి రెట్టింపు ఇస్తూ ఉండాలి. ఈ విధంగా 30 రోజులివ్వాలి. 30 రోజులు పూర్తయిన తర్వాత మిమ్మల్ని మా వ్యాపారంలో భాగస్థులం చేస్తాం. ఇదేదో భలే ఉందే, నాకు బోలెడని 1,00,000 రూపాయలొస్తాయి. కాని మధ్యలో ఏ కొర్రగాడు డబ్బులివ్వలేక జారుకుంటాడేమో. పోనీలే, ఏదో ఒకటదే అవుతుంది. శంకర్, నీ షరతులకు ఒప్పుకుంటున్నాను. కాని మన ఒప్పందాన్ని పత్రాలపై రాసుకుని కొందరు సాక్షుల సంతకం పెట్టించుకుంటే మంచిది. సరేనండి. శంకర్ చెప్పిన షరతులు అన్నిటినీ పత్రంపై వ్రాశాడు. శ్రీనివాసరావుకి గ్రామాధికారులకు తెలిపి వారిని సాక్షులుగా సంతకం చేయమన్నారు. వారు అంగీకరించి సాక్షి సంతకం చేశారు. శంకర్ ఆ రోజు వారి ముందే వెంకటేశ్వర్రావుకి 1,00,000 రూపాయలిచ్చాడు. వెంకటేశ్వర్రావు అతనికి 1 రూపాయి ఇచ్చాడు. ఇలాగే రెండవ రోజు శంకర్ వచ్చి 1,00,000 రూపాయలిచ్చాడు. వెంకటేశ్వర్రావు 2 రూపాయలిచ్చాడు. తర్వాత రోజు కూడా శంకర్ 1,00,000 ఇచ్చి 4 రూపాయలు తీసుకున్నాడు. ఈ విధంగా వెంకటేశ్వర్రావు ప్రతిరోజు 1,00,000 రూపాయలు తీసుకుంటూ శంకర్కి రూపాయలు ఇస్తూ ఆనందించాడు. ఈ విధంగా 16 రోజులు గడిచాయి. 17వ రోజు శంకర్ వచ్చి 1,00,000 రూపాయలిచ్చాడు. వెంకటేశ్వర్రావు ఆ రోజు 1,35,072 రూపాయలివ్వాల్సొచ్చింది. ముందు బాధపడినా ఇప్పటిదాకా తీసుకున్న సొమ్ముతో పోలిస్తే ఈ సొమ్మెంత అనుకుంటూ సొమ్మిచ్చాడు. మరునాడు శంకర్ వచ్చి 1,00,000 రూపాయలిచ్చి 2,62,144 రూపాయలు తీసుకున్నాడు. 19వ రోజు వెంకటేశ్వర్రావు 5,24,288 రూపాయలివ్వాల్సొచ్చింది. ఈ విధంగా 21వ రోజు గడిచేసరికి శంకరిచ్చిన సొమ్ము కాక తాను అదనంగా సొమ్మివ్వాల్సొచ్చేది. రోజులు గడిచే కొలదీ వెంకటేశ్వర్రావు స్థిరాస్తులు కూడా శంకర్ పరమవసాగాయి. నెల రోజులు పూర్తి కాకుండానే వెంకటేశ్వర్రావు ఆస్తి మొత్తం పోయింది. షరతు ప్రకారం 21వ రోజు 20,71,052 రూపాయలు, 22వ రోజు 41,94,304 రూపాయలు, 23వ రోజు 83,88,608 రూపాయలు ఇవ్వాలని శంకర్ పట్టుబడ్డాడు. బాబూ, అలా అంటే ఎలా బాబూ? ఇది చాలా దారుణం. ఈ ఒక్కసారికి వదిలే బాబూ. వదిలేదే లేదు. నాకు రావాల్సిన డబ్బులకు బదులుగా అతని ఆస్తిని మొత్తం నాకిచ్చేయండి. అత్యాశకు పోయి ఆస్తిని పోగొట్టుకున్నాను. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది. నా వలన బాధపడిన వారందరినీ క్షమించమని వేడుకోవాలి. నేనీ ఊరి నుంచి కట్టుబట్టలతో వెళ్లపోవాలి. వెంకటేశ్వరరావు గారు, మీ ఆస్తి మీదే. మీకు గుణపాఠం చెప్పాలని ఈనాటికాడాను. నేను శ్రీనివాసరావు కుమారుణ్ణి. నాకున్న గణితశాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిమ్మల్ని బోల్తా కుట్టించాను. ఇక ఎప్పుడూ అత్యాశకు పోకండి. ఇదిగోండి మీ ఆస్తిపత్రాలు. వెంకటేశ్వర్రావు తానాక్రమంగా స్వాధీనం చేసుకున్న ఆస్తిని వారి సొంత అధికారులకు అప్పచెప్పాడు. ఆనాటి నుండి మానవతా దృష్టితో పేదలకు సహాయపడుతూ మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే అంటారు పెద్దలు, పరుల సొమ్ము పాము వంటిది అని.